పిల్ల సజ్జలగడి సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజుకి టీడీపీలో జనసేనలో పాపం టికెట్ లేదంట అని కూడా తింగర్లా కొడుకులు మొదలెట్టారు. ప్రతి ఊరిలో జనసేన టీడీపీ నాయకులు అందరూ కూడా కలిశారు. అందరూ కలిసే మేము ముందుకెళ్ళాం. పెద్ద నాయకులు, ఆ జిల్లా అధ్యక్షులు, హూ ఇస్ హూ ఆఫ్ తెలుగుదేశం అండ్ జనసేన అందరూ కలిసే మేము ముందుకెళ్ళాం. పీక్కుంటారా అప్పుడు? అది చూసిన తర్వాత పీక్కుంటారా అన్న. కడప సర్లే ఇందులే ఊరికే ఛాలెంజ్ అనవసరంగానే చేసి చూపిస్తాం. క్యాండిడేట్ని చూసుకోండి. ముందు మీరు నా మీదకి క్యాండిడేట్ని చూసుకోండి. 3-4 మీరు అడిగితే చీకొట్టిన వాళ్ళు నాకు చెప్పారు. భిక్షాం దేహి అని ఎత్తుక్కుంటున్నారు నా మీద క్యాండిడేట్ల కోసం. మీ క్యాండిడేట్లను చూసుకోండి. నేను ఏ పార్టీ నుంచి వస్తానో ఆ పార్టీ పెద్దలతోటి మేము మాట్లాడుకుని వస్తా. ఎక్కువ మాట్లాడితే వేస్తాం గట్టిగానే. సో కంట్రోల్ చేస్తారు. పిచ్చి పిచ్చి మాటలు అన్నీ అనవసరం. ఇక ఈరోజు ఇంకో ముఖ్యమైన ఇష్యూ, గిరీష ఒక ఐఏఎస్ అధికారి దోల తీరిపోయినది. తిరుపతి కమిషనర్ కింద ఉన్నప్పుడు మరి అతను చేసిన ఓవర్ యాక్షన్, ఒక 30,000 దొంగ ఓట్లు ఎలాగైనా నెగ్గుండేవారు పాపం ఆ తిరుపతి ఎలక్షన్. ఈ మెజారిటీ కోసం తాపత్రయం ఇలాంటి తింగరేషాలు వేసేసి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్ రెడ్డి గ్యాంగ్ ఇలాగా నెగ్గి ఎలక్షన్ కూడా ఫ్రాడ్ ఎంతూరా చేయటం. సో మరి ఆ ఫ్రాడ్కి సహకరించిన గిరీష మరి పరిస్థితి ఎక్కడి దాకా వస్తుందో అనుకోలేదు. మరి ఇప్పుడు అన్నమయ్యలో కలెక్టర్గా ఉంటే ఆ గిరీషాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించారు ఎలక్షన్ కమిషన్. అన్ని డబ్బులతోటి పనావు మా జగన్. తెలుసుకో, కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు, చాలా చోట్ల నీకు పని జరుగుతుంది, నేను కాదంటలా. కానీ అన్నిటి దగ్గర అవ్వదు. ప్రసాదం అన్నిటి దగ్గర పనిచేయదు. ప్రసాదం లడ్డూస్ కొన్ని దగ్గరలే పనిచేస్తాయి, కొన్ని దగ్గర కూడా కొన్నిసార్లే పనిచేస్తాయి, అన్ని వేళలా పనిచేయవు. ఏమైంది ఎలక్షన్ కమిషన్? నువ్వు జీవితకాల అధ్యక్షుడని అన్నావు, తీరిపోనాదా దోల? నీతోనే చెప్పించాక నేనే రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు శాశ్వతం చెల్లుద్దా లేదా అంటే చిచ్చి అసలు నేను అనలేదన్నావు. అలాగే